నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ పట్టణంలో ఈరోజు రెడ్డి ఫంక్షన్ హాల్లో దివ్యాంగుల సర్వసభ్య సమావేశం తెలంగాణ దివ్యాంగుల పురాణావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ అనుబంధం మేము సైతం దివ్యాంగుల సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ గ్రౌండ్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా సట్టి సాయన్న రాష్ట్ర అధ్యక్షులు ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ నిరుపేదలైన దివ్యాంగులకు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో 5% రిజర్వేషన్ ప్రకారంగా స్థలము లేని దివ్యాంగులకు స్థలం కేటాయించాలని మరియు స్థలమున్న దివ్యాంగులకు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరడం జరిగినది. నేడు దివ్యాంగుల సమావేశం మేము సైతం అనే దివ్యాంగుల సంక్షేమ సంఘాన్ని మరి అధ్యక్షుడు ముత్యం, ఉపాధ్యక్షులు భగవాన్, క్యాషియరు తదితర వారి ఆధ్వర్యంలో నేడు సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సమావేశానికి అంటే మొదటిసారిగా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పిలిచి నన్ను సన్మానం చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ సంఘంలో ప్రతి నెల 5వ తారీఖు నాడు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. పొదుపులు జమ తీసుకుంటూ ఒకరికొకరు ప్రతి నెల తీసుకొని వారి ఉపాధి కొరకు తీసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకొని ఈ యొక్క మేము సైతం అనే దివ్యాంగుల సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా చేయాలని జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడి ఏదైతే అర్హులైన దివ్యాంగులు ఇల్లు లేని వారు ఉన్నారో నిరుపేద దివ్యాంగులు వారికి ప్రతి గ్రామాన వెళ్ళి ఇందిరమ్మ ఇల్లుకు స్థలం కొరకు స్థలం లేని వారికి స్థలము ఇల్లు మంజూరు చేసే విధంగా పై అధికారుల దృష్టికి వెళ్ళి మంజూరు చేసే విధంగా ఈ నెలలో కార్యక్రమం జరుగుతుంది. మరి అదేవిధంగా రేపు 13వ తేదీన చలో హైదరాబాదు మహాగర్జన సభ ఉంది దివ్యాంగులది. అది పెన్షన్లు పెంపకంపై ఈ కార్యక్రమం ఉంది. ఆ దివ్యాంగులందరూ కూడా అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము. ఇంకా రానున్న సంక్షేమ పథకాలలో 5% రిజర్వేషన్ ఇచ్చి ప్రతి దివ్యాంగుడికి సంక్షేమ పథకాలు అందే విధంగా చేయాలని చెప్పి మీరు కోరడం చేయాలని చెప్పి కోరడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేసినటువంటి మన అధ్యక్షుడు ముత్యం గారికి, మరి భగవాన్ గారికి, సత్యనారాయణ గారికి, భీమేష్ గారికి మీరు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సంఘాన్ని ఇంకా బలోపేతం చేసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. జై దివ్యాంగ్.